మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. సావిత్రీదేవి తన తండ్రి ఇచ్చిన హింట్ తీసుకుని తన జీవితంలో ఏ లక్ష్యం కోసం, ఏ ఉద్దేశంతో తాను ఈ భూమి మీదకి వచ్చారు అనేది గుర్తించిన తర్వాత వరాన్వేషణకు బయలుదేరటం మనం ఇంతకు ముందు సెషన్స్లో చూసాం. కానీ ఆమె అన్ని చోట్ల తిరిగినా అన్ని విధాల సంపూర్ణమైన పూర్ణ పురుషుని ఆవిడ ఇంకా వెతికినా దొరకలేదు. కాబట్టి ఆ క్వెస్ట్ కంటిన్యూ అవుతోంది. ఈ చాప్టర్లో ఆ క్వెస్ట్కి ఒక లక్ష్యం, తాను వెతుకుతున్న ఆ వేణుగోపాలుడు, ఆ పరబ్రహ్మం తనకి ఎక్కడ దొరుకుతాడో ఆ ప్లేస్కి ఆవిడ చేరుకుంది అనేలాగా తెలుస్తుంది. ద డెస్టిన్డ్ మీటింగ్ ప్లేస్, ఈ సెక్షన్ హెడ్డింగే. ఎక్కడ దొరకవలసి ఉందో అక్కడ ఆవిడ అక్కడికి వెళ్ళటం జరుగుతుంది, అక్కడ కనిపిస్తారు అనేసి. దీనికి తెలుగులో తాతగారు ప్రేమ స్థానము అని టైటిల్ పెట్టారు. ఇది తెలుగులో 459 నుంచి 461 పేజ్ వరకు ఉంది పద్య రూపంలో. ఇప్పుడు మనం ముందు శ్రీ అరవిందులు ఇంగ్లీష్లో ఏం చెప్పారో చూద్దాం. ద డెస్టిన్డ్ మీటింగ్ ప్లేస్ అంటేనే మనకు తెలిసిపోతుంది, విధి నిర్ణయించిన ఆ స్థానానికి సావిత్రి వెతుకుతూ వెతుకుతూ అలసిపోకుండా తిరుగుతూ చేరుకుంది అని. బట్ నౌ ద డెస్టిన్డ్ స్పాట్ అండ్ అవర్ వర్ క్లోజ్. విధి ఎలా నిర్ణయిస్తుంది అంటే ఆ స్థానం ఎలాగైతే నిర్ణయిస్తుందో సమయం కూడా నిర్ణయిస్తుంది. ఆ సమయం కంటే ముందు, సమయం కంటే తర్వాత జరగదు. ఎప్పుడు ఎక్కడ జరగాలో అక్కడే. డెస్టిన్డ్ స్పాట్ అండ్ అవర్ వర్ క్లోజ్, సమీపించాయి. అన్నోయింగ్ షీ హ్యాడ్ నియర్డ్ హర్ నేమ్లెస్ గాడ్. ఆమెకు తెలియకుండానే ఆమె దారులు చిన్న చిన్న దేవతల్ని వెతకటం ఆపేసి పూర్ణ పురుషుని కోసం వెళ్తూ తాను వెతుకుతున్న ఆ భగవంతుడి వైపుకే ఆమె దారి వెళ్ళింది. కాబట్టి విధి, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, విధి అనుకున్నా, ఛాన్స్ అనుకున్నా, అదృష్టం అనుకున్నా, ఏది జీవితంలో ఏ ఒక్క గడియ, ఒక్క మాట, ఒక్క పని ఏది కూడా తెలియకుండా జరిగేది ఉండదు. అంతా ఒక ప్లాన్ ప్రకారంగానే జరుగుతుంది అనేసి. ఫర్ దో ఎ డ్రెస్ ఆఫ్ బ్లైండ్ అండ్ డీవియస్ ఛాన్స్ ఈజ్ లేడ్ అపాన్ ద వర్క్ ఆఫ్ ఆల్ వైజ్ ఫేట్. ఫేట్ అంటే విధి. విధి చేయించే పనుల మీద ఏమంటారంటే దాని మీద ఒక ముసుగు కప్పిందనమాట. ఆ ముసుగు పేరేంటి? బ్లైండ్ అండ్ డీవియస్ ఛాన్స్. అదృష్టం, లక్. అదృష్టం ఎందుకు వరించిందో వాడిని, నేను దానికి అర్హుణ్ణి, వాడికి ఎందుకు వచ్చింది, నాకెందుకు దురదృష్టం వచ్చింది, ఈ అదృష్టానికి ఎవరిని ఎన్నుకోవాలో తెలీదు అనేలాగా మనం అనుకోవచ్చు. ఫేట్ అలా కాదు. ఛాన్స్ అని మనం అనుకుంటున్నది ఏది వేరే లేదు. ఆ ముసుగు కింద ఈజ్ లేడ్ అపాన్ ద వర్క్ ఆఫ్ ఆల్ వైజ్ ఫేట్. ఫేట్కి తెలియంది లేదు, పూర్ణ జ్ఞానంతోటే ఏ పనైనా జరుగుతుంది. అవర్ యాక్ట్స్ ఇంటర్ప్రెట్ an omniscient force. ఇట్స్ ఆమ్నిషియంట్, అన్ని రకాల తెలుసు, ఎక్కడేం చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనేది దాని ప్రకారంగానే జరుగుతాయి. మనము మన అజ్ఞాన ముసుగులో ఉండి దానికే తెలియదు, ఫేటే పిచ్చిది అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అవర్ యాక్ట్స్ ఇంటర్ప్రెట్ an omniscient force that dwells in the compelling stuff of things, and nothing happens in the cosmic play but at its time and in its foreseen place. ఈ సృష్టిలో, ఈ జగన్నాటకంలో
ముందుగానే ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలి అనేది మొత్తం కూడాను ఆల్ వైజ్ ఫేట్, అన్నీ తెలిసిన ఫేట్ నిర్ణయిస్తుంది. ఒక్క గడియ కూడా తేడా లేకుండా దాని ప్రకారమే జరుగుతుంది. ఇది మనందరికీ కూడా ఒక సందేశం లాగానే. సావిత్రి రీచ్డ్ ఎ స్పేస్ విత్ సాఫ్ట్ అండ్ డెలికేట్ ఎయిర్. ఇట్ సీమ్డ్ ఎ శాంక్చురీ ఆఫ్ యూత్ అండ్ జాయ్. ఒక ప్రదేశానికి చేరుకుందిట. ఆ ప్రదేశము చాలా ప్రశాంతంగా, మృదువైన గాలి వీస్తూ అందంగా ఉంది. యవ్వనం అక్కడ రూపుదిద్దుకుని ఉందా అన్నట్టుగా ఉంది ప్రకృతి. స్ప్రింగ్ సీజన్ వచ్చింది కదా, స్ప్రింగ్ సీజను వెళ్ళిపోయింది వేరే చోట్ల, ఎండాకాలం వచ్చింది. కానీ ఇక్కడ స్ప్రింగ్ ఇంకా వెళ్ళిపోలేదు, అలా ఉందన్నమాట అందం. వేర్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ వర్ అన్ ఇండోలెంట్ అండ్ ఎమికబుల్ డిబేట్ ఆన్ హూ షుడ్ రూల్. ఇక్కడ ఎండాకాలము వసంత ఋతువు స్నేహితుల్లాగా ఉన్నాయట. ఉండి నువ్వా నేనా అని పోటీలు పడుతున్నాయి, నవ్వుకుంటూ అందాలు పెంచుతున్నాయి. శత్రుత్వం లేదు వాటి మధ్య. నువ్వు వెళ్ళిపో, నే రావాలి అని అనుకోవట్లేదు. ఇద్దరూ కలిసి ఉన్నారట. సావిత్రిస్ ఎక్స్పెక్టేషన్ బెట్ వైడ్ సడన్ వింగ్స్. అక్కడికి వెళ్ళంగానే ఆవిడలో తెలియని ఒక ఆశ, ఇక్కడ ఏదో లభిస్తుందేమో అనేలాగా ఆవిడ ఊహలు, ఆశలు, రెక్కలు తొడిగాయి అంటామే, అలాగా ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. బహుశా ఇక్కడున్నాడేమో. ఆల్ దట్ వాజ్ ఇన్ హర్ ఫెల్ట్ ఎ కమింగ్ చేంజ్. ఆ ప్రదేశానికి వెళ్ళంగానే ఆవిడకి లోపల నుంచి కూడా ఏదో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది, సంథింగ్ వండర్ఫుల్ అనేలాంటి ఫీలింగ్ కలుగుతోందిట. ఫర్గెటింగ్ ఆబ్వియస్ జాయ్స్ అండ్ కామన్ డ్రీమ్స్, obedient to time's call and the spirit's fate, her expectations were lifted. ఆవిడలో ఉన్న ఆశలు పెళ్ళుబుకాయి, రెక్కలు తొడుక్కున్నాయి అంటే మనం ఆహా ఒక మంచి వరుడు దొరుకుతాడు, పెళ్ళవుతుంది అని కాదు. ఆవిడ ఆశలు రెక్కలు తొడుక్కున్నవి అన్నీ కూడాను ప్రాపంచికంగా మనం చూసేలాంటి ఆశల రెక్కలు కావు. ఫర్గెటింగ్ ఆబ్వియస్ జాయ్స్ అండ్ కామన్ డ్రీమ్స్. యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయికి వచ్చే మామూలు కలలు ఏంటంటే హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటాను అని. కానీ సావిత్రీదేవికి వస్తున్న డ్రీమ్స్ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కాపురం చేసే డ్రీమ్స్ కావు. ఆవిడకు వస్తున్నవి వేరే ప్లేన్లో డ్రీమ్స్ అన్నమాట. ఏంటి? ఒబీడియంట్ టు టైమ్స్ కాల్ అండ్ ద స్పిరిట్స్ ఫేట్. ఆత్మ యొక్క విధి ఒకటి ఉంది. ఆ విధి ఏమిటి? ఈ ఆత్మని ఇక్కడ ఇమ్మార్టల్ చేయాలి. ఆ విధి ప్రకారంగా రావలసిన ఊహల కలలు పెరుగుతున్నాయి ఆవిడలో ఇక్కడ. హర్ ఎక్స్పెక్టేషన్స్ వర్ లిఫ్టెడ్ టు బ్యూటీ కామ్ అండ్ ప్యూర్ దట్ లివ్డ్ అండర్ ద ఐస్ ఆఫ్ ఇటర్నిటీ. శాశ్వతత్వంతో ఉండేలాంటి కలలు ఏవైతే ఉన్నాయో ఆ కలలు, ఆ ఊహల రెక్కలు ఆవిడలో ఇచ్చుకోవటం మొదలుపెట్టాయి. ఆ ప్రదేశానికి వెళ్ళంగానే ఏదో అద్భుతమైనది, ఇక్కడేదో జరగబోతోంది అనేలాగా ఇదిగో వచ్చేసింది అని అనిపిస్తోందిట. ఆ దృశ్యాన్ని అరవిందులు కానీ తాతగారు కానీ చాలా అద్భుతంగా, ఇప్పుడు సావిత్రి జననం దగ్గర నుంచి మనం చూస్తే, అంతకుముందు అశ్వపతి యోగం, రాజయోగం అని చెప్తూ ఉన్నప్పుడు మొత్తం కూడాను అంతరంగంలో ధ్యానంలోకి వెళ్ళిన ఆ లోకాల గురించి చెప్తున్నప్పుడు అక్కడ అందాలు వర్ణించారు. కానీ సావిత్రీదేవి జననం, ఫ్లేమ్ డిసెంట్ దగ్గర నుంచి ఈ ప్రకృతిని, భూమాత ఎలా సంతోషించింది, భూదేవి సౌందర్యం ఎలా ఉంది, రొమాంటిక్ పోయిట్స్ లాగా ప్రకృతి కవులు ఆ సౌందర్యం అంతా అద్భుతంగా వర్ణించారు ఇద్దరు కూడా. నేను ఊరికేనే 1-2 లైన్ల కింద చెప్పుకుని మనం వెళ్తున్నాం. మౌంటైనస్ హెడ్స్ ఎసైలింగ్ ద స్కై. ఆకాశాన్ని అంటేలాంటి పర్వతాలు అద్భుతంగా ధ్యానంలో ఉన్నట్టుగా ఉన్నాయిటవి. ఎమరాల్డ్ వుడ్స్ బిలో. ఎమరాల్డ్స్ గ్రీన్ కలర్లో ఉండే ప్రెషియస్ స్టోన్స్ అవి. అటువంటి వనాలు, అడవులు ఆ కొండల పక్కన.
పేల్ వాటర్స్, హ్యాపీ లీవ్స్. వాటర్స్ పేల్ అంటే అర్థమవుతుంది. హ్యాపీ లీవ్స్ ఏమిటి? ఆనందంగా ఉన్న ఆకులు. ఆకులకు ఆనందం ఏమిటి అని మనం అనుకోవచ్చు, కానీ ఆ ఆకులు అంత స్వచ్ఛంగా, అంత స్వేచ్ఛలో పెరుగుతున్నట్టుగా, చిరిగిపోయి వంకర్లు తిరిగిపోయి కాకుండా పూర్తిగా వికసించి పూలలాగానే ఆకులు కూడా. హ్యాపీ లీవ్స్. స్టంబ్లింగ్ బ్రీజెస్ ఫాల్టర్డ్ అమాంగ్ ఫ్లవర్స్. పూల మధ్యలో ఆ చిరుగాలులు ప్రతి పువ్వు దగ్గర ఆగిపోతూ వెళ్తున్నాయట. ఈ పువ్వులో వాసన బాగుంది, ఈ పువ్వులో వాసన బాగుంది అనుకుంటూ దాని నడకకి ప్రతి చోట ఒక స్టంబ్లింగ్ బ్లాక్ వస్తుందిట. గాలి అలా ఆగుతూ 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 వెళ్తోందిట ఆ పూల మధ్య నుంచి. ఉదాహరణకి చెప్తున్నాను, మొత్తం చదవటం అనుకుంటే మొత్తం సావిత్రిలో అలా చదవటానికి మనకు అవ్వదు. బట్ ఈ బ్యూటీ రాయలేని వాళ్ళు కాదు, ఆధ్యాత్మికమైనవి రాయగల వాళ్ళు ఇది కూడా రాయగలరు. ఇది కొంచెం కష్టపడితే ఈ సృష్టిలో ఉన్న అందాలు రాయడం అనేది చాలామంది రాయగలరు. ఇప్పటి వరకు మనం చూసిన యోగం గురించి రాసే ఓవర్ హెడ్ పోయిటరీ ఉంది చూడండి, అది కేవలం ఆ యోగులే రాయగలరు. అది ఇది కూడా వీళ్ళు చేయగలరు. పైకి వెళ్ళిన వాళ్ళు కిందకి కూడా పాడగలరు, రాగలరు. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టంబ్లింగ్ బ్రీజెస్ ఫాల్టర్డ్ అమాంగ్ ఫ్లవర్స్, క్రేన్స్, పీకాక్స్, డవ్స్, ఎర్త్స్ ఫెస్టివల్ రైట్ ఆఫ్ సెంట్స్ అండ్ హ్యూస్ ఫర్ హర్ లవర్ హెవెన్. ప్రకృతి తన ప్రియుడైన స్వర్గం కోసం, భూదేవి స్వర్గాన్ని తన ప్రియుడి కింద ఎంచుకుని తన ప్రియుని కోసం తన అందాలన్నీ అక్కడ విరబోసినట్టుగా, ఆరబోసినట్టుగా ఉందిటది. పక్షుల్ని చూసినా, పూలను చూసినా, గాలిని చూసినా, నీటిని చూసినా, చెట్లను చూసినా, ఏది చూసినా భూదేవి ఎవరూ లేరిక్కడ, నువ్వు నేనే అని స్వర్గాన్ని తన దగ్గరికి పిలుచుకున్నట్లుగా ఉందిట. Man, the deep-browed artificer, had not come to lay his hand on happy, inconscient things. ఎలా ఉందంటే, మానవుడు తన వక్రబుద్ధితోటి లాభ నష్టాల బ్యారేజీలు చేసుకుంటూ ఆ ప్రకృతిని పాడు చేసేలాగా ఇంకా అక్కడికి వెళ్ళలేదట. మ్యాన్, ద డీప్ బ్రోడ్ ఆర్టిఫిసర్, హ్యాడ్ నాట్ కమ్ టు లే హిస్ హ్యాండ్ ఆన్ హ్యాపీ ఇన్కాన్షియంట్ థింగ్స్. ఆనందంగా తమలో తాము బ్లిస్ఫుల్గా బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్న ప్రకృతిలోకి ఇక్కడ తన స్కీమింగ్ అంటే ప్రతిదానికి లాభ నష్టాలు నాకెలా ఉపయోగిస్తారు అనేలాంటి కుతంత్రపు బుద్ధులున్న లాంటి మానవుడు ఇక్కడికి ఇంకా రాలేదట. లైఫ్ హ్యాడ్ నాట్ లెర్న్డ్ ఇట్స్ డిస్కార్డ్ విత్ ఇట్స్ ఎయిమ్. జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నుంచి మానవుడు మర్చిపోయాడు. ఏమిటంటే తన లక్ష్యం ఈ భూమి మీద ఉండటం కాదు, స్వర్గానికి ఆలోచించుకోవటం, తనలో ఉన్న అమరత్వాన్ని గుర్తు తెచ్చుకుని బయటికి తెచ్చుకోవటం అనేది మనిషి మర్చిపోయాడు. కానీ ప్రకృతి ఇక్కడ మర్చిపోలేదుట. అందువల్ల అది హెవెన్, తను ఒకటి అనేలాగా ఉంది. ద మైటీ మదర్ లే అవుట్ స్ట్రెచ్డ్ ఎట్ ఈజ్. ఈ భూమి అనే గొప్ప తల్లి విశ్రాంతిగా ఉందిట అక్కడ. ఏ విధమైన బెరుకు, భయము, సంకోచము, ఆందోళన తనకి తెలియదు అన్నట్లుగా విశ్రాంతిగా ఉందిట. అంత అందంగా ఉన్న చోటికి వెళ్ళినప్పుడు సావిత్రీదేవిలో ఇక్కడ ఏదో అద్భుతం జరగచ్చేమో, నా వెతుకుకుంటున్న తీగ ఇక్కడ నా కాలికి తగులుతుందేమో అని లోపల నుంచి ఎన్నో ఆశలు కలుగుతూ ఉన్నాయట. ఎట్ ద ఎండ్ రిక్లైన్డ్ ఎ స్టర్న్ అండ్ జయంట్ ట్రాక్ట్. ఈ ఎమరాల్డ్ వుడ్స్ అంటే చిక్కటి ఆకుపచ్చని అడవులు, అమెజాన్ ఫారెస్ట్ బొమ్మలు చూస్తే మనకి అంత బ్యూటిఫుల్గా అలా డార్క్, ఎక్కడ అసలు సూర్యకిరణం కిందికి వస్తుందా అనేలాగా ఉంటాయి. అటువంటి అడవులు కదా. ఆ అడవుల్లో నుంచి వెళ్ళిన తర్వాత అక్కడేం కనిపించిందిట? ఎ స్టర్న్ అండ్ జయంట్ ట్రాక్ట్. ఒక కొంత ప్రదేశం ఆఫ్ ట్యాంగిల్ డెప్త్స్ అండ్ సాలమ్ క్వశ్చనింగ్ హిల్స్.
ఆ ప్రదేశంలో లోయలు ఉన్నాయి, గంభీరంగా ఉన్న కొండలు, పర్వతాలుగా చిన్న చిన్న కొండలు ఉన్నాయి, హిలక్స్, పీక్స్ లైక్ అ బేర్ ఆస్టిరిటీ ఆఫ్ ద సోల్. ఆ శిఖరాలు ఎలా ఉన్నాయట? ఆత్మ సంపూర్ణంగా భగవంతుడి వైపుకి తిరిగి ఏ విధమైన కల్మషము లేకుండా, ఏ విధమైన ఆచ్ఛాదనలు లేకుండా ఉన్న ఆత్మల్లాగా ఉన్నాయట అక్కడున్న ఆ పీక్స్. ఎ మ్యాటెడ్ ఫారెస్ట్ హెడ్ ఇన్వేడెడ్ హెవెన్. ఆ శిఖరాలు ఎలా ఉన్నాయంటే ఎ మ్యాటెడ్ ఫారెస్ట్ హెడ్ ఇన్వేడెడ్ హెవెన్. స్వర్గంలోకి భూమించి ఋషుల తలల్ని మ్యాటెడ్ హెడ్స్ అంటాం, అంటే దువ్వుకోకుండా జడలు కట్టుంటాయి. మ్యాటెడ్ ఫారెస్ట్ హెడ్, ఆ అడవిలో ఎంత థిక్ ఫారెస్ట్ అంటే అది ఒక ఋషి యొక్క జడల్లాగా ఉన్నాయట ఆ చెట్లన్నీ చూస్తే. అంటే దైవత్వానికి సంబంధించిన లాంటి ఇమేజరీని చూపించడానికి ఇటువంటి ఎగ్జాంపుల్స్ వాడుకుంటూ ఇట్ ఇన్వేడెడ్ హెవెన్. ఆ ఋషులు ప్రార్థనలు దేనికి చేస్తారు? స్వర్గం వరకు వెళ్ళటానికి, ఇంకా పైకి వెళ్ళటానికి కదా. అలాగ ఉన్నాయట ఇక్కడున్న చెట్లు కూడా. ఇట్స్ అ మ్యాటెడ్ ఫారెస్ట్ హెడ్ అని ఈ ప్రకృతి వర్ణన అంతా చూపిస్తూ అరవిందులు ఏమంటారంటే, దిస్ వాజ్ ద సీన్ విచ్ ద అంబిగ్యూస్ మదర్ had chosen for her brief, felicitious hour. Here in this solitude, far from the world, her part she began in the world's joy and strife. ఆ విశ్వమాత, జగన్మాత ఈ దృశ్యాన్ని జరగబోయే నాటకానికి రంగస్థలంగా ఎన్నుకుంది. దిస్ వాజ్ ద సీన్ which the ambiguous mother had chosen for her brief, felicitious hour. ఆవిడ ఈ భూమి మీద కొద్దిసేపు ఆనందంగా ఉండటానికి. ఎందుకు కొద్దిసేపు ఆనందంగా? 1 ఏడాది అయ్యేటప్పటికి ఎటు ఈ ఆనందం, ఛాలెంజ్, మరణంతో యుద్ధం అన్నీ ఉన్నాయి కాబట్టి బ్రీఫ్ ఫెలిసిషియస్ అవర్, కొద్దిసేపు తను ఆనందంగా గడుపుకోవడానికి, 1 గంటైనా ఆనందంగా గడుపుకోవడానికి, లేకపోతే గడిపే కాలం ఆనందంగా గడపటానికి ఈ వాతావరణం, ఈ పరిసరాలు బాగున్నాయని ఆ జగన్మాత నిర్ణయించుకుందిట. హియర్ ఇన్ దిస్ సాలిట్యూడ్, ఫార్ ఫ్రమ్ ద వరల్డ్, ఈ భూమి మీద జరిగే అల్లకల్లోలాలు, యుద్ధాలు, గొడవలు, శాంతులు అన్నింటికీ దూరంగా ఒంటరిగా ఉన్న ఈ ప్రాంతంలో her part she began in the world's joy and strife. ఆమె పాత్ర ఈ భూమి మీద సుఖం పంచుకోవటం, దుఃఖం పంచుకోవటం, దుఃఖం కోసం యుద్ధం చేయటం, దుఃఖాన్ని ఓడించడానికి ఆ పాత్రకి ఆవిడ ఎన్నుకున్న రంగస్థలం ఇది. ఈ రంగస్థలాన్నే మనకి సింబల్ డౌన్లో కూడా మళ్ళీ ఇంత అందమైన చెట్లు ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఎందుకంటే ఆవిడ ఇంకా ఇక్కడే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో సత్యవంతుడితోటి ఈ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. అక్కడ ఆవిడ సరే ఇంతకీ సత్యవంతుడిని చూడలేదు, ఎవరున్నారో అక్కడ చూడలేదు. ఆ వాతావరణం చూసి ఈ వాతావరణం బాగుంది, నాకు కాబోయే ఆ అర్హుడు భగవంతుడు ఇక్కడ ఉంటాడు అనేలాగా ఆవిడ మనస్సు ఆనందంతో నిండుతోంది. నేను చేయబోయే దివ్య కార్యానికి కావలసిన పార్ట్నర్ ఇక్కడ ఉంటాడు అని అనిపిస్తోంది. ఎ స్ట్రేంజర్ ఆన్ ద సారోఫుల్ రోడ్స్ ఆఫ్ టైమ్, అక్కడ ఎ స్ట్రేంజర్ ఆన్ ద సారోఫుల్ రోడ్స్ ఆఫ్ టైమ్, ఇమ్మార్టల్ అండర్ ద యోక్ ఆఫ్ డెత్ అండ్ ఫేట్. ప్రతి పదము ఎంతో ఆలోచించే రాస్తారు ఈ కవులు, ఊరికేనే వచ్చినవి కాదు, వీళ్ళు పైనుంచి ఆలోచించి. కానీ ఆ వర్ణన ఎలా ఉందో చూడండి, మామూలుగా బాహ్యాన్ని వర్ణించటం కాదు. ఎ స్ట్రేంజర్ ఇన్ ద సారోఫుల్ రోడ్స్ ఆఫ్ టైమ్. ఎప్పుడు కూడాను అరవిందులు ఒక ట్రావెలర్ యొక్క ఇమేజ్ చాలాసార్లు వాడతారు. ఈ భూమి మీద ఈ ఆత్మ అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ, ఇక్కడ ఇది నీ పర్మనెంట్ హోమ్ కాదు అని. ఎ స్ట్రేంజర్ ఆన్ ద సారోఫుల్ రోడ్స్ ఆఫ్ టైమ్. ఈ భూమి మీద దుఃఖభరితమైన ఈ కాల పరిమితులలో ఉండే జీవితానికి హీఈస్ ఎ స్ట్రేంజర్, ఇక్కడి వాడు కాదు.
ఇమ్మార్టల్ అండర్ ద యోక్ ఆఫ్ డెత్ అండ్ ఫేట్. అతనెవరు? హీఈస్ ఇమ్మార్టల్, అమరుడు, మరణం లేనివాడు. కానీ ఇక్కడ ఫేట్కి, డెత్కి అనే కావడి మోసుకుంటూ తిరుగుతున్నట్ట. ఒకవైపు మరణం, ఇంకోవైపు విధి అని పెట్టుకున్న కావడిని భుజాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నట్ట. నిజానికి అతనికి మరణం లేదు, కానీ కావడిలో మాత్రం మరణం పెట్టుకుని తిరుగుతున్నట్ట. ఎ సాక్రిఫికెంట్ ఆఫ్ ద బ్లిస్ అండ్ పెయిన్ ఆఫ్ ద స్ఫియర్స్. ఈ గోళాల్లో, ఈ విశ్వంలో ఉన్న సుఖము, దుఃఖము, బ్లిస్ అండ్ పెయిన్ ఆఫ్ ది స్ఫియర్స్, అవన్నీ కూడాను భగవంతుడికి అర్పణ చేయడానికి పూజ చేస్తున్న ఒక పూజారి. లవ్ ఇన్ ద విల్డర్నెస్ మెట్ సావిత్రి. పేరు చెప్పలేదు, ఏం చెప్పారు? ప్రేమమయుడు. ఈ ప్రపంచం యొక్క సుఖ దుఃఖాలన్నీ పోవాలి అనేటంత ప్రేమ తనలో ఉన్న ప్రేమమయుడు సావిత్రిని అక్కడ కలిశాడు అన్నారు. ఇక్కడ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, సావిత్రి వెతుక్కుంటూ వెళ్ళింది, సావిత్రి అతన్ని కలిసింది అనలే. ఏమన్నారు? అతను సావిత్రిని కలిశాడు. లవ్ ఇన్ ద విల్డర్నెస్ మెట్ సావిత్రి. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అనేదే కాదు, ఒంటరిగానే ఈ భూమి మీద ఇంతమందిని ఆవిడ వెతికితే ఆ అర్హతలున్న ఆ పరమాత్ముడు ఒక్కడే కనిపించాడు. ఆ ఒక్కడు సావిత్రిని కలిశాడు అనటంతో ఈ సెక్షను పూర్తయిందనమాట, ద మీటింగ్ ప్లేస్. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ వేరే సెక్షన్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడితోటి సావిత్రీదేవి క్వెస్ట్ ఆగింది. ఎందుకంటే లవ్ మెట్ హర్, వన్ హూ హ్యాస్ ద హోల్ వరల్డ్ ఇన్ హిస్ హార్ట్, వన్ హూ ఈస్ ద ఇమ్మార్టల్ క్యారీయింగ్ ద యోక్ ఆఫ్ ఫేట్ అండ్ డెత్ కలిసింది అతన్ని. ఆ తల్లి క్వెస్ట్ అక్కడితో సమాప్తి. నమస్కారం.